మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో ఉద్రిక్తత నెలకొంది. పాత బస్తీలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. చాంద్రాయనగుట్టలోని అక్బర్ నగర్లోని షాపులను తొలగించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు కొనసాగాయి. దీంతో పోలీసులకు స్థానికులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. జేసీబీ ఎక్కి దాని ముందు పడుకుని స్థానికులు కూల్చివేతలను అడ్డుకున్నారు. హైడ్రాకు రంగనాథ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంఐఎం కార్పొరేటర్లు పాల్గొన్నారు. నిరసనలు తెలిపిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. హైడ్రా కూల్చివేతల్లో భాగంగా ఏదైతే పాత బస్తీలో కూల్చివేతల కార్యక్రమం కొనసాగించి ఏదైతే ముఖ్యంగా హైడ్రాకు సంబంధించి ఫుట్పాత్ల ఆక్రమణం, అదేవిధంగా అక్రమ నిర్మాణాలు అంటే అనుమతి లేకుండానే నిర్మాణాలు చేసే ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా హైడ్రా కూల్చివేశారు. దీంతోనే పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఎందుకంటే చాంద్రాయనగుట్ట అక్బర్ నగర్ లో ఈ షాపులు ఏవైతే ఉన్నాయో అక్రమంగా ఇవన్నీ కూడా ఫుట్పాత్ బేస్ చేసుకుంటూ కూడా నెలకొని పడుతుంది. దీని మీద ముందు నుంచి కూడా జిహెచ్ఎంసీ అధికారులు అనేక సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా పాత బస్తీ అనేటప్పటికీ అక్కడ అధికారులు చర్యలు తీసుకునేందుకు భయపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా కొంతకాలంగా మనం చూస్తున్నాం ఏదైతే అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఉక్కుపాదం పుట్టింది, అక్రమ నిర్మాణాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం జరిగింది. అయితే అందులో భాగంగానే హైడ్రాకు మరో బాధ్యత కూడా ఉంది. ఫుట్పాత్ల ఆక్రమణకు సంబంధించి కావచ్చు, అనుమతి లేని ఇళ్ల నిర్మాణం గురించి కావచ్చు. ఇదైతే ఎంపీఎల్లో మన చెరువులు నీటి కుంటలకు సంబంధించి అది వేరైతే ఈ మూడు విభాగాలు కూడా హైడ్రా పరిధిలోకి వస్తాయి. కాబట్టి గత కొన్ని రోజుల్లో కూడా చూస్తున్నాం ఏదైతే మనం చూసే పశ్చిమంలో కూడా ఏదైతే ఫుట్పాత్ ఆక్రమించుకుంటూ షాపులు కొన్ని విరవడం జరిగింది. ఆ ఫుట్పాత్ మీదనే అనేక దుకాణాలు పెట్టుకోవడం జరిగింది. వాటి ద్వారా పాదాచారులు రోడ్డు మీద నడవాల్సి వస్తుంది. తద్వారా పాదాచార ప్రమాదం కావచ్చు. ఇవన్నీ కూడా నిబంధనలు విరుద్ధంగా జిహెచ్ఎంసీ నిబంధనలు విరుద్ధంగా ఉంటాయి. వీటి మీద అనేక సార్లు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా స్పందించలేదు. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక పాత బస్తీకి సంబంధించి గత కొంతకాలంగా కూడా హైడ్రా అనేక సార్లు వాళ్ళకి నోటీసులు పంపించింది. అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఎంఐఎం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు బట్టి అక్కడ అధికారులు పెట్టి దాన్ని చర్యలు తీసుకుని జరుపుకుంటారు. సో ఈ నేపథ్యంలో హైడ్రా వెనకలు చేస్తాను ఏదైతే చాంద్రాయనగుట్ట అక్బర్ నగర్ లో గుండు మీద ఏదైతే షాపులున్నాయి ఆ షాపులన్నింటినీ కూడా పరిష్కరించింది. అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఎంఐఎం కార్పొరేటర్లు వచ్చి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా హైడ్రా తన పరిస్థితి ఎవరైతే థ్యాంక్ యూ శ్రీనివాస్.